యూట్యూబ్ చూస్తున్న వీక్షకులకు నమస్కారం. నేడు చాలామందిలో ముక్కు దిబ్బడతో తల దిమ్ముగా ఉండి ఇబ్బంది పడడం చూస్తున్నాం. ఈ యొక్క ముక్కు దిబ్బడ వేయడానికి గల ప్రధాన కారణాలు ఏంటి, అలాగే ఈ యొక్క తల దిమ్ము పోవడానికి హోమియో వైద్యంలో ఉన్నటువంటి ముఖ్యమైన మందుల గురించి ఈ యొక్క వీడియోలో తెలుసుకుందాం. ముఖ్యంగా ఈ ముక్కు దిబ్బడ సమస్య అనేది రావడానికి గల ప్రధాన కారణాలు చూసినట్లయితే రికరెంట్గా కోల్డ్ అనేది అటాక్ కావడం, అలాగే దీర్ఘకాలికంగా సైనస్ సమస్యతో బాధపడడం, అలాగే ఏదైనా చల్లటి పదార్థాలు తిన్నా కూడా, చల్లటి గాలికి వెళ్ళినా కూడా వెంటనే ముక్కు పట్టేసి జలుబు రావడం అనే సమస్య వల్ల ముక్కు దిబ్బడ వేసి శ్వాస సరిగా ఆడక తల మొత్తం దిమ్ముగా ఉండడం, హెడ్ఏక్గా అనిపించడం చూస్తుంటాం. ఇలాంటి కొన్ని ప్రధాన కారణాలు ఈ యొక్క ముక్కు దిబ్బడ వేసి తల అనేది దిమ్ముగా ఉండడానికి కారణమవుతుంటాయి. ఈ సమస్యకు హోమియోపతి వైద్యం ఉన్నటువంటి ముఖ్యమైన 3 మందుల గురించి చూసినట్లయితే, మొదటగా క్యాలిబైక్ అనే హోమియో మందు లక్షణాలు గమనించినట్లయితే వీరికి ముక్కు దిబ్బడ వేసి డిశ్చార్జ్ అనేది చాలా థిక్గా మారి ఒక థ్రెడ్ లాగా అటు ఇటు రావడానికి ఇబ్బంది పడడం జరుగుతుంటుంది. అలాగే తల మొత్తం దిమ్ముగా ఉండడం, హెడేక్ అనేది ఎక్కువగా రావడం, తల ముందుకు వంచినట్లయితే బరువుగా అనిపించడం, డిశ్చార్జ్ బయటికి రాక ఇబ్బంది పడడం, అలాగే నోస్ నుండి వచ్చే డిశ్చార్జ్ కూడా గ్రీన్ కలర్లో కానీ ఎల్లో కలర్లో కానీ ఉండి ఇబ్బంది పెట్టడం అనేది చూస్తుంటాం. ఇలాంటి లక్షణాలు ఉన్నప్పుడు ఈ యొక్క కాలిబైక్రోమికం అనే మందు చాలా బాగా పనిచేస్తుంటుంది. అలాగే ఈ సమస్యకు ఉపయోగపడే మరి ఒక ముఖ్యమైన హోమియో మందు శైలిష్య. ఈ మందు కూడా ముక్కు దిబ్బడ వేసి తల దిమ్ముగా ఉండి హెడేక్ ఎక్కువగా వస్తున్నప్పుడు వాడుకొని ప్రయోజనాన్ని పొందవచ్చును. వీరికి డిశ్చార్జ్ అనేది థిక్గా ఉంటుంది, కొన్ని సందర్భాల్లో హార్డ్గా కూడా రావడం గమనించవచ్చును. చల్లటి గాలికి వెళ్ళినట్లయితే వెంటనే జలుబు చేసి ముక్కు దిబ్బడ వేస్తున్న సందర్భంలో ఈ యొక్క శైలిష్ అనే మందు చాలా బాగా పనిచేస్తుంటుంది. అలాగే వీరికి అరికాళ్లకు అలాగే అరిచేతులకు చెమటలు కూడా ఎక్కువ రావడం వీరిలో గమనించవచ్చును. ఇలాంటి లక్షణాలు ఉండి ముక్కు నుంచి డిశ్చార్జ్ అనేది హార్డ్గా రావడం కానీ, దీర్ఘకాలికంగా సైనస్ సమస్యతో బాధపడుతున్న వారికి ఈ యొక్క శైలిష్ అనే హోమియో మందు చాలా బాగా పనిచేస్తుంటుంది. అలాగే మరి ఒక ముఖ్యమైన హోమియో మందు హెపార్సల్ఫ్. ఈ మందు కూడా దీర్ఘకాలికంగా బాధించే కోల్డ్కు, అలాగే దీర్ఘకాలికంగా బాధించే టాన్సిలైటిస్ సమస్యకు, అలాగే రికరెంట్గా అటాక్ అయ్యే చెవి యొక్క ఇన్ఫెక్షన్ సమస్యలకు హెపార్సల్ఫ్ అనే మందు చాలా బాగా పనిచేస్తుంటుంది. దీంతో పాటుగా వీరికి ముక్కు దిబ్బడ వేయడం, ముక్కు నుంచి డిశ్చార్జ్ అనేది అఫెన్సివ్ స్మెల్ రావడం, అలాగే కొన్ని వాసనలు గుర్తించలేకపోవడం, అలాగే తేలికగా వీరికి చల్లటి గాలికి కానీ కూల్ డ్రింక్స్ కానీ తీసుకున్న వెంటనే జలుబు అనేది వచ్చి ఇబ్బంది పెట్టడం జరుగుతుంటుంది. ఈ లక్షణాలతో పాటు తల దిమ్ముగా ఉండడం, తల బరువుగా అనిపించడం, ఏ పని మీద ఇష్టం లేకపోవడం, ఇలాంటి కొన్ని లక్షణాలను ఈ యొక్క హెపార్సల్ఫ్ అనే మందులో గమనించవచ్చును. ఇలా హోమియో వైద్యంలో లక్షణాలను బట్టి మందులు అనేటివి ఈ యొక్క ముక్కు దిబ్బడ సమస్యకు, అలాగే నోస్ బ్లాక్ అనే సమస్యకు పనిచేస్తుంటాయి. ఎప్పుడైతే ఈ సమస్యను ఎదుర్కొంటామో కొన్ని ప్రధాన జాగ్రత్తలు కూడా తీసుకోవాలి. ముఖ్యంగా చలిగాలికి వెళ్లకుండా ఉండడం, చల్లటి వాటర్ కానీ చల్లటి కూల్ డ్రింక్స్ కానీ తీసుకోకపోవడమే చాలా మంచిది. ఒకవేళ డస్ట్ ఉన్న ప్రాంతాలకు వెళ్ళినప్పుడు మాస్క్ ధరించడం తప్పనిసరిగా భావించాలి. ఇలాంటి కొన్ని ప్రధాన జాగ్రత్తలు తీసుకుంటూ సమస్య తీవ్రతను బట్టి దగ్గరలో ఉన్న హోమియో డాక్టర్ సలహా మేర గనుక మందులు వాడుకున్నట్లయితే ఈ యొక్క ముక్కు దిబ్బడ, నోస్ బ్లాక్, అలాగే హెడేక్ లాంటి సమస్య నుండి త్వరగా బయటపడవచ్చును. మరి ఒక ముఖ్యమైన ఆరోగ్య సమస్య గురించి వచ్చే వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం.